హలో మిత్రులారా, నా పేరు శంకర్. మీరు చూస్తున్నది మా రైతుల వీడియో. ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను నికాసైన రైతుని, అందరిలాగా ప్రమోషన్స్ చేయను. నేను చేయాల్సిందల్లా మీకు కావాల్సిందే చెప్తాను. ఎందుకంటే మేము యాదవులము, కురుములము. నేను గొర్రెని కాసినవాని, కాసుకుంటూనే చదువుకున్నవాని, ఇంటర్ డిగ్రీ అన్నీ చేసినవాని, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నోని, నాయకత్వం వహించినోని. మీకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. మిత్రులారా, నేను చెప్పేది ఏమిటంటే, ఈ కొరపడిన సాధనం అనేది పెద్ద పనే కాదు, పెద్ద పని కాదు. దానికి తెలియని వాళ్ళు పేద ఏదో నాటకాలు ఆడతారు. ఏమి లేదు, ఈజీ వర్క్. ఈజీ అంటే ఈజీ వర్క్, చాలా ఈజీ వర్క్. నేను చిన్నప్పటి నుంచి రాసిన, ఇప్పుడు చూస్తున్నా. ఇది నా ఇంట వస్తుంది చూడు, ఒకసారి చూడు, దీన్ని చూడు. ఇది నా ఇంట ఎందుకు వస్తుంది? ప్రేమగా వస్తాను కాబట్టి నా ఇంట తిరుగుతుంది ఇది. కాబట్టి మిత్రులారా, పొడేళ్ళకైనా జీవాలనైనా సాధడం అనేది చాలా ఈజీ. ఇవి మనం నమ్ముకుంటాయి. వీటికి ఇవ్వాల్సింది నటల మందులు ఒకటి, డీవార్మింగ్ వేస్తాం కదా, నటల మందు ఒకటే. డీవార్మింగ్ వేసినాక లివటానికి తాగించాలి. వీలైనంత ఎక్కువనే తాగించాలి. నెలలో 2-3 సార్లు తాగేసరికి ఒక్కొక్కరు ఏమంటారు, కొత్త పుచ్చగడ్డ అంటే పొద్దెరగడ అంట. ఆ టైంలో కొందరు ఏదో ఈడో ఆడో కూడా అంతా సాగుతుంటారు. వాళ్ళంతా నెలలో 15-20 సార్లు కూడా లివటానికి తాగేయాలంటారు. నాకు అర్థం కాదు. లివటానిక్ 20-30 సార్లు తాగేయాలంటారు. డివార్మింగ్ వేయాలంటారు, మినరల్ మిక్చర్ వేయాలంటారు. ఏంది మినరల్ మిక్చర్ అంట, సూపర్నే. సరే, గడ్డి ఉంటే ఇడిచిపెట్టు, గడ్డి సంగతి ఇడిచిపెట్టు, మిగతా సంగతి కడుపు నిండేది ఇడిచిపెట్టు. ఇంకా ఏమో వేయాలంట. లివటానికి వేయాలి, అవి బలవానికి ఏమో వేయాలి. దానే ఇస్తాం. ఇదే వేయాలి, అదే వేయాలి. అవసరం లేదు నా ఫ్రెండ్స్, నేను చెప్తా విను. వీటికి అవసరం లేదు. వీటికి డీవార్మింగ్ ఇంపార్టెంట్. డీవార్మింగ్ వేద్దాం, లివటానికి తాపిద్దాం. ఒక్కసారి కాకుండా 2 సార్లు తాపిద్దాం. ఎందుకంటే ఆకలి అవుతుంది అంటారు. నాకు కూడా తెలియదు. ఆకలి అయితే బాగా తింటుంది అంటారు. కాబట్టి సరే, 2 సార్లు తాపిద్దాం. ఓకే. తర్వాత మిగతా మంచిగా మేపుదాం. డ్రై ఫుడ్ ఇద్దాం. డ్రై ఫుడ్ ఇచ్చిందంటే సూపర్ నిపులు. మన దగ్గర మన పొలంలో వెళ్ళింది ఏదన్నా వస్తుంది, మీద మేపుదాం. గట్టిగా మేపుదాం, బిర్రుగా మేపుదాం. 1 గంట 2 గంటలు మేపుతాం. గట్టిగా అయితే అవే నో ప్రాబ్లం. ఒక 3 నెలలు మాత్రం, 4 నెలలు, 3 నెలలు, ఖచ్చితంగా 3-4 నెలలు జాగ్రత్తనే అవి గట్టిగా అవుతాయి. మన చేతులు ఉంటాయి కదా, మనము అదొకటి ఇదొకటి మన పిల్లలు కాబట్టి గట్టిగా పెడతాం కదా, అవి మంచిగా అవుతాయి, ఆటోమేటిక్ సెట్ అవుతాయి. కాబట్టి మిత్రులారా, యూట్యూబర్లు ఎంతోమంది ఏదో రకంగా చెప్తారు. ఇది చేయాలి, అది చేయాలి, వాటి పేర్లు ఏదో చెప్తుంటారు. మనము లివటానికి తాపిస్తాము. వాటికి ఏమైనా సుస్థ అయితే జ్వరం సూది కానీ, ఏదన్నా యాక్టివేటేషన్ బి కాంప్లెక్స్ కానీ, లేకపోతే కాల్షియం కానీ, లేకపోతే ఇంకొకటి ఈ పచ్చసూది అంటారు మా గొల్లకుర్మలలో. నేను కూడా డిగ్రీ చేసిన, పీజీ చేసిన, బీపీడీ చేసిన, బీఈడి. కానీ నేను చెప్తున్నా, మా వాడుక భాషలో చెప్తున్నా. పచ్చసూది అంటారు వాటిని. ఏమంటారు అంటే, ఇది పచ్చసూది అంటే ఇది ఏమంటారు, దుమ్మ సూది. ఇలాంటివి కొన్ని ఇంజక్షన్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు ఇచ్చుకుంటుండాలి. నో ప్రాబ్లం, ఏం కాదు. అవే మంచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎంత బాగాలేదా ఇది? ఏమైంది ఇంక? అర్థమైందా మిత్రులారా? ఎవరు బాధపడకండి. సాధారణంగా దాన్ని, ఎందుకంటే మన భారతదేశం చాలా పెద్ద 150-140 కోట్ల జనాభాకు వచ్చేసింది. మీటుకు చాలా విలువ ఉంది. 800-900-1000 రూపాయలు నడుస్తుంది పల్లెటూరు. 800, ఇంక కొంచెం 900, తర్వాత 1000 రూపాయలు నడుస్తుంది. ఈ కోళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉన్నదో, నాకు కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయి. నాకు
14,000 షెడ్ కోళ్ళ ఫారం ఉంది. దాన్ని పక్కకు పెట్టి ఇది కూడా చేస్తున్నా నేను. ఎందుకంటే ఎప్పుడో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కోళ్ళ ఫారంలో. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కోళ్ళు ఓసారి తినాలని వస్తది, ఒకసారి తినొద్దని వస్తది పుకారాలు. ఎందుకయ్యా మరి మన వృత్తి మనం చేసుకుంటే అయిపోతది. అందుకు పక్క పొంటి ఒక షెడ్ ఏసుకున్నా. ఆ కోళ్ళ ఫారం కాకుండా ఆ షెడ్‌లో ఈ నా బుజ్జిలను సాకుతున్నా. అర్థమైందా? ఇవి సాకుతున్నాగా, ఇవే నాకు అది చేస్తాయి. గతంలో మేకలను సాకిన. గతంలో ఇంకొక బ్యాచ్ కూడా చేసిన. ఏంటివి ఈ పొడేళ్ళని. ఏం కాదు, నష్టం అనేది ఉండదు. మిత్రులారా, సాదాలనుకున్న వాళ్ళు సాదండి. నా నెంబర్ కూడా ఇస్తాను. 9948241377. మీకు మంచి సలహాలు కూడా ఇస్తాను. నాకు తెలుసు వీటి గురించి కాబట్టి చెప్తున్నా. వీటికి అవసరం లేదు, ఎవరో చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వచ్చి ఆడు ఏదో ఊర్లో కూడా పనికిరానోడు 10th క్లాసు ఇంటర్ వరకు కూడా గోల్రా అంటే తెలియనోడు కూడా వచ్చి ఈడ పేద యూట్యూబ్లలో పెద్ద బిల్డప్ ఇస్తారు. అరే నేను చెప్తున్నా వినడు. నికార్సైన ఓడు గొల్ల కుర్మ. నేను చిన్నప్పటి నుంచి గొర్రెని సాగినోని, చిన్నప్పటి నుంచి గొర్రెంబడి ఉన్నోని. నేను చెప్తున్నా వినండి. వాటికి ఏం వేయాలో గవ్వేయాలి, కానీ మీరు చెప్పేవన్నీ అవసరం లేదురా. సరే దాని అంటే బల్బు కోసం కండ వస్తేనే కదా ఎవరు ఈ బక్రీద్లో నడిచేది. కండ కోసం కొంచెం దానేద్దాం. లివర్ చెప్తే ఆకలి అవుతుంది కాబట్టి లివర్ లేదాం, లివర్ మిగిదాం. జ్వరం వస్తేనే కదా మీతో వేసేవన్నీ. ఏదో అంటే ఏదో చెప్తుంటారు. ఈ ఈ అసలు బీపీఆర్ కూడా వేద్దాం. సరే సీజన్ వైజ్ కొన్ని వ్యాక్సిన్ లేదాం. అది ఏదో పెద్ద సాధారణ గదగో ప్రాక్టికల్గా పోవాలి. ప్రాక్టికల్స్గా పోతూనే అవుతుంది. మీరు వచ్చే యూత్ని ప్రోత్సహించాలి, కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకండి. వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు మన దేశంలో 80% ఈ రైతు కుటుంబాలే కాబట్టి రైతులు ఉంటారు. వాళ్ళందరూ సాగడానికి ఈజీగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జాబులు అందరికీ ఇవ్వలేరు. 140 కోట్ల మందికి జాబులు ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ కాదు. కాబట్టి మిత్రులారా, మన సొంత వరకు కూడా మనం చేసుకుందాం. కాబట్టి వీటికి ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఏం అవసరం లేదు, నన్ను అడగండి. టీఎంఆర్తో జాతున్నావా? టీఎంఆర్ మొత్తం మనకి ఏం మిగలదు. టీఎంఆర్తో మొత్తం టీఎంఆర్ఏ పెడతామంటారు. టీఎంఆర్తో ఏం మిగలదు. గుర్తుంచుకో, టీఎంఆర్ ఒక పూటకి నడుస్తుంది. మొత్తం టీఎంఆర్ నడవదు. అర్థమైందా? అందుకే టీఎంఆర్ కాదు, మన సొంతంగా కూడా కొంచెం ట్రై చేద్దాం. మిత్రులారా, నేను కూడా చదువుకున్నా, జర్నలిస్ట్గా పనిచేసిన, అన్నీ చేసిన. నాకు ఏది నచ్చలేదు, ఇంతలోనే తృప్తి ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి. అందుకే మిత్రులారా, మీరు నాకు ఫోన్ చేసి అడగండి, ఈజీ వర్క్ చెప్పేస్తాను. ఏం పని అవసరం లేదు. 9948241377 నా నెంబర్. నేను కాల్ చేయండి, ఈజీగా చేసేస్తాను. నన్ను అడుగుతారు ఇక్కడెక్కడ మా ఫ్రెండ్స్ అని కాదు, చాలామంది వేరే వాళ్ళు కూడా ఏం చేద్దాం అని అడుగుతుంటారు. నేను చెప్తూనే ఉంటాను. ఓకేనా? రైట్.